నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. చంద్రబాబు ఇన్నిసార్లు అధికారంలో ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేశాడో లోకేష్ చెప్పాలి. రుషికొండలో కట్టింది ఒక గవర్నమెంట్ బిల్డింగ్. ప్రధాని పర్యటన ఉంది కనుక ఆయన విడిది అక్కడ పెట్టొచ్చు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేష్ కాదు, రేపు విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ చేత చెప్పించాలని విశాఖ ఉక్కు కార్మికుల తరపున, ఆంధ్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారు, విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మీ తండ్రి గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి. మళ్ళీ నేను అడుగుతారు, మీరు ఏం చేశారు? ఇక్కడ 700 కోట్లు పెట్టి, 400 కోట్లు 700 కోట్లు పెట్టి మీరు రుషికొండలో బిల్డింగ్ కట్టారని. ఎస్, గవర్నమెంట్ బిల్డింగ్ అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే, లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే. ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి. అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు వస్తారు, విడిది పెట్టండి. లేదా రాష్ట్రపతి గారు వస్తారు, ఉపయోగించుకోండి. లేదా గవర్నర్ వస్తారు, సర్కిట్ గవర్నర్స్ బంగ్లా కింద ఉపయోగించండి. ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలీదు, చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలీదు. ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు. ఎస్, వెరీ గుడ్, స్వాగతిస్తున్నాం. ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు. ఎస్, స్వాగతిస్తున్నాం. కానీ ఆయనకి అది చెప్పాల్సింది. ఈయన చెప్పాడు, చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయి 7 నెలలు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో 15,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చుకుంటాడు. తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం. అది నిర్ణయం మీరు చెప్తారా, లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్క నుండి రేపు 1,00,000 మందితో సభ అంటున్నారు కదా, ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున, విశాఖపట్నం ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చెయ్యు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.